అగర్వాల్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై దశాబ్దం అవుతోన్నా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల భామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఒకవైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సీనియర్స్ తో కూడా రొమాన్స్ చేస్తోంది. డైరెక్టర్ తేజ లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినిమాలకు సైతం పరిచయమైనటువంటి ఈ అమ్మాయి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు వాళ్ళకు చాలా దగ్గరైంది. ఇక అప్పటి నుంచి వెనుకకు చూసిందే లేదు కాజల్. తెలుగు వారిని తన అందచందాలతో ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. ఇక అలాగే తెలుగులో దాదాపు అందరి టాప్ హీరోలతో నటించింది ఈ చందమామ. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ హిందీ సినిమాలు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటులకు ప్రాధాన్యం ఉన్న పాత్రను కూడా చేసింది కాజల్ అగర్వాల్. అలాగే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కాజల్ పెళ్లి కూతురు కాబోతుందన్న విషయం తెలిసిందే. తన పెళ్లికి సంబంధించినటువంటి మంగళవారం సోషల్ మీడియాలో తనే ఒక తీపి కబురును వినిపించిన సంగతి తెలిసిందే. కాజల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిష్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహం చేసుకోబోతున్నట్టుగా కాజల్ అఫీషియల్ గా ఒక ప్రకటనని విడుదల చేసింది. మరి అయితే ఈ సందర్భంగా కాజల్ పెళ్లి తర్వాత కూడా నటించనుందా లేదా నటనకి బై బై చెప్పనుందా అనే అనుమానం ఆమె అభిమానుల్లో ఉండగా మరి ఆమె దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. తనకు ఎంతో ఇష్టమైన నటనను మాత్రం ఇప్పట్లో ఆపనని కొనసాగిస్తానని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక కాజల్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం ముంబై సాగా అనే హిందీ సినిమాలో నటిస్తూ ఉండగా మరోవైపు కమల్ హాసన్ భారతీయుడు 2 ఈ సినిమాలో కూడా ప్రముఖ పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాజల్ మరో అవకాశం కూడా దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మొదట ఈ పాత్ర త్రిష నటించాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల ఆమె పక్కకు జరగడంతో కాజల్ కి అవకాశం దక్కింది. ఇలా మొత్తం 3 పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న తుపాకీ 2 మొదలు కాబోతోంది. సో ఇందులో కూడా హీరోయిన్ గా కాజల్ నటించే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విజయ్ కాజల్ అగర్వాల్ జంట కూడా అదిరిపోయింది. అందుకే ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా బాగా కుదిరింది అంటారు. దీనికి తోడు ఆ సినిమాలో విజయ్ కూడా కాజల్ లవ్ ట్రాక్ తోడు కావడంతో మంచి మెసేజ్ ఉన్న సినిమాగా ఈ సినిమా తుపాకీ గుర్తుండిపోయింది. అందుకే ఈ సినిమా తర్వాత ఈ జంట మరోసారి జిన్నా సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఈ పేరుకి మంచి హిట్ కాంబినేషన్ అన్న ముద్ర కూడా పడిపోయింది. అందుకే ఇప్పుడు విజయ్ కాజల్ మూడోసారి ముచ్చటగా మరి మెర్సల్ సినిమాల్లో కూడా అదరగొట్టేశారు. దీంతో మరోసారి విజయ్ తో జోడీగా కాజల్ ఉంటూనే ఉంది అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారట. సో తుపాకీ 2లో విజయ్ తో కాజల్ ఆడి పాడనుందన్నమాట. ఈ భామకు మరో ఆఫర్ వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లో కాజల్ నటించబోతోందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ రంగం చాలా కొత్త పుంతలు తొక్కుతోంది. అలాగే కొత్త టెక్నాలజీని కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం, దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికీ అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే ఇండియాలో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు చాలా ప్రాచుర్యాన్ని కూడా పొందాయి. అంతేకాదు ఈ సంస్థలు సొంతంగా కంటెంట్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని మనం ఒరిజినల్స్ గా పిలుస్తున్నాం. ఈ ఒరిజినల్స్ లో హిందీ కియారా నుంచి రాధిక ఆప్టే వరకు వెబ్ సిరీస్లు చేస్తూ డిజిటల్లో ఇటు సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతూ ఉన్నారు. తెలుగులో కూడా ఇలాంటి కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. సమంత అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో పోషిస్తోంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అది కూడా ఒక హాట్ క్యారెక్టర్ లో నటించబోతోందట. వివరాలకు వెళితే ఆ మధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ABC అనే ఛానల్ తో కలిసి క్వాంటికో అనే సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. 3 సీజన్స్ వరకు ప్రసారమైన ఆ టీవీ షోలో ఆమె హాట్ గా కనిపించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాగే అదే షోలో ప్రియాంక తన నటనతో పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కూడా కొట్టేసి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టీవీ షోను కాజల్ తో ఇండియన్ వర్షన్ నిర్మించడానికి నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సిరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. దీంతో వెబ్ సిరీస్ లో కాజల్ మరింత గ్లామర్ గా కనిపించబోతోందన్నమాట. అలాగే ఈ వెబ్ సిరీస్ తో పాటు కాజల్ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మరో వెబ్ సిరీస్ లో కూడా మరో ముఖ్యమైన పాత్రలో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు భారీ సినిమాలున్నాయి. ఒకటి ఆచార్య కాగా ఇంకొకటి ఇండియన్ 2. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ అన్ని కూడా ఇప్పుడు బంద్ అవడం తెలిసిందే. దీంతో పెళ్లైన వెంటనే కాజల్ ఆచార్య కోసం పని చేయాల్సి ఉంది. ఇక దాంతో పాటుగానే ఇండియన్ 2 కోసం కూడా మరి ఇంకా చాలా కాల్ షీట్స్లే ఇవ్వాల్సింది. అయితే ప్రస్తుతం కాజల్ మాత్రం పెళ్లైన తర్వాత తాను నటిస్తానని చెప్పడంతో మరి పేర్కొన్నప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం అనేది కష్టమే అంటూ ఉన్నారు. ఎందుకంటే బడా వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ మళ్ళీ చాలా వరకు సినిమా అవకాశాలకి ఎంతో దూరంగా ఉన్నవాళ్లే. పెళ్లైతే కాజల్ గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం. పైగా కాజల్ లాంటి గ్లామరస్ హీరోయిన్స్ కి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అనేవి రావడం కష్టమే. ఆమె అక్క, తల్లి, వదిన లాంటి పాత్రలు చేస్తే చూడటము కష్టమే. కాబట్టి ఎంతో కాలం ఈ చందమామను సినిమాలో చూసే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.